భగవద్గీత, జ్ఞానగీత, జీవనగీత. భగవద్గీత భగవద్గీతే భగవంతుడు, భగవంతుడే భగవద్గీత. ఈ భగవంతుడే భగవద్గీత రూపంలో ఆవరించినాడు. నీ జ్ఞానాన్ని పెంచుకోవాలంటే భగవద్గీత చదువు. భగవద్గీత చదువు, జ్ఞానం పెంచుకో, దేశాన్ని ఉద్ధరించు. నీవు ఏమి అనేది, నీ పుట్టుక ఏమి, నువ్వు ఏమి అనేది తెలుసుకో, జ్ఞానాన్ని పెంచుకో. జై శ్రీకృష్ణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో వాసుదేవాయ. 4వ అధ్యాయం, చతుర్థ అధ్యాయం, 4వ అధ్యాయం దివ్య జ్ఞానం, జ్ఞాన గీత. ఈ 4వ అధ్యాయం దివ్య జ్ఞానము. 1వ శ్లోకం. శ్రీ భగవానువాచ ఇవం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే రాహమను రిక్ష్వకవే బ్రవీత్. అనువాదం. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశనము లేని ఈ యోగశాస్త్రమును నేను విశ్వాసునకు అనగా సూర్యదేవునకు ఉపదేశించి తిని. విశ్వానుడు దానిని మానవజాతి పితయైన మనువునకు ఉపదేశించను. మనువు దానిని ఇక్ష్వాక రాజునకు ఉపదేశించను. సూర్యలోకం మొదలుకొని ఇతర లోకములందలి రాజులందరికీ ప్రాచీన కాలం నుండియే భగవద్గీత బోధింపబడినట్లు భగవద్గీత చరిత్ర వలన మనకు ఇక్కడ తెలియచున్నది. సమస్త లోకములకు చెందిన రారాజులు తమ తమ లోకములలోని ప్రజలను సంరక్షించుట కొరకై ప్రత్యేకముగా నిర్దేశింపబడి ఉన్నారు. కనుక ప్రత్యేకించి రాజవంశీయులందరూ ప్రజలను చక్కగా పరిపాలించి వారిని లౌకిక బంధముల నుండి కామబంధముల నుండి రక్షించుట కొరకై భగవద్గీత శాస్త్రమును సంపూర్ణముగా అవగాహన చేసుకొని ఉండవలెను. మానవ జన్మ ఎనునది దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని నిత్య సంబంధముతో కూడిన ఆధ్యాత్మిక జ్ఞానమును అలవర్చుకొనుటకై ఉద్దేశింపబడినది. ఈ సందేశమును విద్య, సంస్కృతి, భక్తి ద్వారా ప్రజలందరికీ తెలియజేయుట అన్ని దేశ పాలకుల బాధ్యత అయి ఉన్నది. మరో విధముగా చెప్పవలెనన అన్ని దేశాల పాలకులు ప్రజల శ్రేయస్సు కొరకు ఈ కృష్ణ చైతన్య విజ్ఞానమును విస్తృతముగా ప్రచారము చేయవలెను. తద్వారా జనులందరూ ఈ గొప్ప శాస్త్రపు సహాయముచే తమకు లభించిన మానవ జన్మను సద్వినియోగపరచుకొనుచు జయప్రదమైన మార్గమునందు పయనింపగలుగుదురు. ఈ మన్వంతరమునందు సూర్యదేవుడు విశ్వానుడు అని పిలువబడును. అతడు సూర్య గ్రహమండల మందలి సర్వగ్రహములకు మూలమైన సూర్యలోకాధిపతి. బ్రహ్మ సంహిత 5:52 నందు ఈ క్రింది విధముగా తెలుపబడినది. యచ్చక్షుకురేశ సవితా సకల గ్రహాణం రాజా సమస్త సురమూర్తిరశేష తేజాః యశఘ్నాయ భ్రమతి సంభృత కాలచక్రో గోవిందమాది పురుషం తమాహం భజామి. ఏ ఆది పురుషుని ఆజ్ఞచే గ్రహములకు రాజైన సూర్యుడు అత్యధిక శక్తిని మరియు ఉష్ణమును పొందుచున్నాడో అట్టి దేవాది దేవుడైన గోవిందుని అనగా శ్రీకృష్ణుని నేను భజింతును. అట్టి సూర్యుడు ఆ భగవానుని నేత్రమై
భాషించుచు అన్ని ఆజ్ఞలకు లోబడి తన కక్షయందు పరిభ్రమించుచుండును అని బ్రహ్మదేవుడు స్తుతించెను. సూర్యుడే సమస్త గ్రహములకు రాజై ఉన్నాడు. ప్రస్తుతము వివస్వానుడును పేరుగల సూర్యదేవుడు ఇతర గ్రహములన్నింటికి ఉష్ణమును మరియు వెలుగును సమకూర్చుచు వాటిని నియంత్రించేడి సూర్యమండలమును పరిపాలించును. అతడు శ్రీకృష్ణుని ఆజ్ఞను అనుసరించి తన కక్షలో పరిభ్రమించుచుండును. ఈ భగవద్గీత శాస్త్రమును అవగాహన చేసుకొనుటకు శ్రీకృష్ణ భగవానుడు తొలుత విశ్వానుని ప్రథమ శిష్యునిగా చేసుకొనెను. అనగా శ్రీకృష్ణుడు సూర్యదేవుని ప్రథమ శిష్యునిగా చేసుకొనెను. కనుకనే గీత అనాది కాలం నుండి అనగా పూర్వం అప్పటి నుండి వచ్చుచున్న ప్రామాణిక శాస్త్ర గ్రంథమే కాని అప్రామాణికమైన లౌకిక పండితుల కొరకు ఉద్దేశింపబడిన ఊహాకల్పితమైన గ్రంథము కాదు. ఇది పూర్వకాలం సూర్యభగవానునికి మొదటగా శ్రీకృష్ణుడు శిష్యుడు సూర్యభగవానుని శిష్యునిగా చేసుకొని ఈ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ సూర్యునికి మొట్టమొదటగా ఉపదేశించినాడు. ఇది ఊహాకల్పితమైన గ్రంథము కాదు. మహాభారతం శాంతి పర్వం 348, 51, 52 నందు భగవద్గీత యొక్క చరిత్రను ఈ క్రింది విధముగా మనం కనుగొనవచ్చును. త్రేతాయుగాధౌ చ తతో వివస్వాన్ మనవే దదౌ మనుష్యలోక బృదత్యర్థం సుతాయేక్ష్వాకవే దదౌ ఇక్ష్వాకునా చ కథితో వ్యాప్యలోకానవశిష్టతః. త్రేతాయుగ ఆరంభమున అనగా త్రేతాయుగములోనే శ్రీకృష్ణుడు సూర్యదేవునకు ఉపదేశించినాడు. త్రేతాయుగము ఆరంభమున మానవునికి భగవానునితో గల సంబంధమును తెలుపు ఈ శాస్త్రము వివస్వానునిచే అనగా సూర్యభగవానునిచే మనువుకు బోధించబడినది. మానవ జాతికి మనువు తండ్రి అగుటచే దానిని తన పుత్రుడును భూమండలమునకు రాజును శ్రీరామచంద్రుడు అవతరించిన రఘువంశమునకు మూల పురుషుడైన ఇక్ష్వాకు మహారాజునకును అందించెను. కనుక భగవద్గీత ఇక్ష్వాకు మహారాజు కాలముల నుండియే మానవ సంఘమునందు నెలకొని ఉన్నది. ప్రస్తుతము 4,32,000 సంవత్సరముల కాల పరిమితి గల కలియుగమున కేవలము 500 సంవత్సరములు మాత్రమే గడిచినవి. ఈ యుగమునకు పూర్వము ద్వాపర యుగము 8 లక్షల సంవత్సరములు, దానికి పూర్వము త్రేతాయుగము 12 లక్షల సంవత్సరములు గడిచి ఉన్నవి. ఈ విధముగా దాదాపు 20,05,000 సంవత్సరములు పూర్వము మనువు తన శిష్యులను మరియు భూమండలమునకు రాజును అగు ఇక్ష్వాకునకు ఈ భగవద్గీతను బోధించెను. ప్రస్తుతము మనువు యొక్క జీవిత కాలము 30,53,00,000 సంవత్సరములుగా లెక్కింపబడినవి. మనువు జీవితకాలం 30,53,00,000 సంవత్సరములుగా లెక్కింపబడినవి. అందులో 12 కోట్ల సంవత్సరములు మాత్రమే గడిచినవి. మనువు జన్మించుటకు పూర్వమే భగవద్గీత మానవునిచే తన శిష్యుడైన వివాస్వానునకు అనగా సూర్యదేవునకు తెలుపబడిన విషయము అనుసరించి దాదాపు 12 కోట్ల
4,00,000 సంవత్సరములకు పూర్వమే ఇది చెప్పబడినట్లు భావించవచ్చును. అదే జ్ఞానము మానవ సంఘమున దాదాపు 20,00,000 సంవత్సరముల నుండి వ్యాప్తియందున్నది. 5,000 సంవత్సరములకు పూర్వము శ్రీకృష్ణ భగవానుడు తిరిగి దానిని అర్జునునికి ఉపదేశించను. గీతను ఉపదేశించిన శ్రీకృష్ణ భగవాను అనుసరించియు ఇదియే భగవద్గీత యొక్క స్థూల చరిత్ర. సూర్యదేవుడైన వివస్వంతుడు కూడా స్వయముగా క్షత్రియుడును మరియు సూర్యవంశ క్షత్రియులందరికీ పూర్వ పితామహుడు అగుటచే అతనికి ఈ భగవద్గీత జ్ఞానము బోధింపబడినది. భగవద్గీత శ్రీకృష్ణ భగవానునిచే స్వయముగా ఉపదేశింపబడుట చేత వేద సదృశ్యమైనట్టిది. గీతలోని జ్ఞానము అపౌరుషేషయము, మానవాతీతము అయి ఉన్నది. మానవ కల్పిత వివరములతో సంబంధము లేకుండా వేదములందలి ఉపదేశములను కూడా ఎటువంటి లౌకిక వివరణలు లేకుండా యథాతథముగా అంగీకరింపవలసి ఉన్నది. లౌకిక విద్వాంసులు తమ ఇష్టానుసారము భగవద్గీతను గూర్చి ఊహాగానాలను చేయవచ్చును, కానీ అది ఎన్నటికీ భగవద్గీత యథాతథము కాజాలదు. కనుకనే భగవద్గీతను యథాతథముగా గురు శిష్య పరంపర నుండి అంగీకరింపవలెను. అట్టి దివ్య జ్ఞానమును శ్రీకృష్ణ భగవానుడు తొలుత సూర్యదేవునికి బోధింపగా, సూర్యదేవుడు తన పుత్రుడైన మనువునకు, పిదప మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకునకు బోధించినట్లుగా ఇక్కడ వర్ణింపబడి ఉన్నది. రెండవ శ్లోకం. ఏవం పరమృరా ప్రాప్తమిమం రాజర్షయో విదుహ సకాలేనేనః మహాతా యోగో నష్టః పరంతప. అనువాదం. ఈ దివ్యజ్ఞానము ఈ విధముగా గురుశిష్య పరంపరాక్రమమున గ్రహింపబడినది. రాజర్షులు దానిని ఆ విధముగా అవగతం చేసుకున్నది. కానీ కాలక్రమమున ఆ పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపించుచున్నది. భాష్యము. రాజర్షులు ప్రజలను పాలించుటయందు భగవద్గీత ప్రయోజనమును నెరవేర్చవలెను కనుక వారి కొరకే ప్రత్యేకముగా ఈ గీతా జ్ఞానము ఉద్దేశింపబడినదని ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. నిశ్చయముగా ఇది దానవ ప్రవృత్తి గల వారికి ఉద్దేశింపబడలేదు. ఎవ్వరికి లాభము చేకూరునట్లుగా వారు దీని విలువను నష్టపరచుటయే కాకుండా వ్యక్తిగత అభిప్రాయములను అనుసరించి దీనికి వివిధములైన వివరణలను కల్పించుచుందురు. ఈ విధముగా గీత యొక్క మూల ప్రయోజనము అటువంటి అధర్మపరులైన విపరీత వ్యాఖ్యాతలచే నష్టపడినప్పుడు గురు శిష్య పరంపరను తిరిగి పునఃస్థాపించుటకు అవసరం ఏర్పడును. శ్రీకృష్ణ భగవానుడు 5,000 సంవత్సరములకు పూర్వము దివ్యమైన గురు పరంపర విచ్ఛిన్నమైనదని గుర్తించి గీతా ప్రయోజనమును నష్టమైనట్లుగా కనిపించుచున్నదని అతడు ప్రకటించెను. అట్లే ప్రస్తుత కాలమున కూడా అనేక గీతా వ్యాఖ్యానములు ముఖ్యముగా ఆంగ్లంలో వ్యాప్తి ఎందున్నను అవి అన్నీయును ప్రామాణిక పరంపరాగతములు కావు. లౌకిక విద్వాంసులు రచించిన వ్యాఖ్యానములు అనేకము లభించుచున్నను. దాదాపు వారందరూ శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించి ఉండలేదు. కానీ వారు శ్రీకృష్ణ భగవానుని వచనములపై ఆధారపడి గొప్ప వ్యాపారమును మాత్రము కొనసాగించుచుందురు.
ఇదియే దానవ ప్రవృత్తి. ఎందుకనగా దానవులు భగవానుని యందు విశ్వాసము ఉంచకున్నను భగవానుని సంపదలను అనుభవింపవలెనని వాంఛించుచుందురు. గురు శిష్య పరంపరాగతమైన వివరణలతో కూడిన భగవద్గీత సంపుటములు ఆంగ్ల భాషయందు వెలువరించుట అవసరమై ఉన్నందున ఈ రచనాయత్నము చేయబడుచున్నది. యథాతథముగా అంగీకరింపబడిన భగవద్గీత మానవ సంఘమంతటికీ గల ఒక గొప్ప వరప్రసాదము. కానీ అట్లుగాక దీనిని ఒక కాల్పనిక తాత్విక గ్రంథముగా స్వీకరించినచో అది కాలమును వృధాపరిచినట్లే కాగలదు. 3వ శ్లోకం. స ఏవాయం మయా తేధ్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. అనువాదం. నీవు నా భక్తుడవు మరియు మిత్రుడవు కావున ఈ శాస్త్రము ఉత్తమమైన రహస్యమును అర్థము చేసుకొనగలవని భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను. భాష్యము. సురులు అనగా భక్తులు, సురులు భక్తులు మరియు అసురులు అని మానవులలో 2 తరగతుల వారు కలరు. అర్జునుడు గొప్ప భగవద్భక్తుడైనందున భగవానుడు అతనిని ఈ గొప్ప శాస్త్రమునకు గ్రహీతగా ఎంచుకొనెను. ఈ గొప్ప రహస్య శాస్త్రమును గ్రహించుట దానవ ప్రవృత్తి గలవారికి సాధ్యము కాదు. ఈ జ్ఞాన గ్రంథమునకు అనేక వ్యాఖ్యానములు కలవు. ఈ వ్యాఖ్యానములు కొన్ని భక్తులచే రచింపబడగా మరికొన్ని దానవ ప్రవృత్తి గలవారిచే రచింపబడి ఉన్నవి. భక్తుల వ్యాఖ్యానములు యథాతథములు కాగా దానవులు రచించినవి నిష్ప్రయోజనములై ఉన్నవి. అర్జునుడు శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించెను. అర్జునుడు అడుగుజాడలను అనుసరించి రచింపబడిన ఏ గీతా వ్యాఖ్యానమైనను ఈ దివ్యశాస్త్రమునకు చేయబడు యథార్థ భక్తియుక్త సేవ కాగలదు. దానవ ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణ భగవానుని యథాతథముగా అంగీకరింపరు. అంతేకాకుండా వారు శ్రీకృష్ణుని గూర్చి ఏవేవో కల్పనలను చేయుచు శ్రీకృష్ణుని బోధనల నుండి సామాన్య పాఠకులకు పెడత్రోవ పట్టింతురు. అట్టి పెడత్రోవ మార్గములను గూర్చి ఇక్కడ హెచ్చరింపబడుచున్నది. కనుక ప్రతి ఒక్కరూ అర్జునుని నుండి వచ్చిన గురు శిష్య పరంపరను అనుసరించుటకు యత్నించి శ్రీమద్భగవద్గీత ఎనేడి ఈ దివ్యశాస్త్రము ద్వారా లబ్ధి పొందవలెను. 4వ శ్లోకం. అర్జున ఉవాచ. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేధత్ విజానీయం త్వమధౌ ప్రోక్తవానతి. అనువాదం. అర్జునుడు ఇట్లు పలికెను. సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీ కంటెను పూర్వుడు. అట్టి ఎడ ఆదిలో నీవీ శాస్త్రమును అతనికి ఉపదేశించితివనుటను నేనెట్లు అర్థము చేసుకొనగలను. భాష్యము. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని యొక్క పరమభక్తుడు అయినచో శ్రీకృష్ణుని వచనములను విశ్వసింపకుండుట ఎట్లు సంభవించెనో వాస్తవమేమనగా అర్జునుడు ఈ విషయమును తన కొరకు గాక దేవాది దేవుని యందు విశ్వాసము లేని వారి కొరకు లేదా శ్రీకృష్ణుడు దేవాది దేవుడనేడి విషయమును అంగీకరింపని దానవ ప్రవృత్తి కలవారి కొరకు ప్రశ్నించుచున్నాడు. అనగా
వారి కొరకై అర్జునుడు దేవాది దేవుని లేక శ్రీకృష్ణుని గూర్చి తానేమి తెలియని వానివలే ఈ విషయమున విచారణ కావించుచున్నాడు. దశమాధ్యాయమున శ్రీకృష్ణుడు దేవాది దేవుడనియు సర్వమునకు మూలమనియు పరతత్వపు చరమానుభూతిననియు అర్జునుడు సంపూర్ణముగా ఎరిగియుండను. అయినను ఆ దేవాది దేవుడు కూడా దేవికి పుత్రునిగా ధరిత్రిపై అవతరించెను. శ్రీకృష్ణుడు ఎట్లు దేవాది దేవుని గను ఆది పురుషుని గను నిలిచియున్నాడో అర్థం చేసుకొనుట సామాన్య మానవులకు చాలా కష్టం. కనుకనే ఆ విషయమును స్పష్టపరచుటకై శ్రీకృష్ణుడొక్కడే ఈ విషయమును గూర్చి ప్రామాణికముగా చెప్పగలడని భావించినందున అర్జునుడు ఈ ప్రశ్నను అడిగియుండెను. శ్రీకృష్ణుడు పరమ ప్రామాణికుడనేది సత్యమును ఈనాడే కాకుండా అనాది నుండి కూడా సమస్త ప్రపంచము అంగీకరించను. దానవులు మాత్రమే అతనిని నిరాకరించరు. శ్రీకృష్ణుడే అందరి చేత అంగీకరింపబడిన పరమ ప్రామాణికుడని అర్జునుడు అతనిని ఈ ప్రశ్నను అతని ముందుంచుచున్నాడు. తద్వారా దానవ ప్రవృత్తి గలవారిచే వివరింపబడుటకు బదులుగా శ్రీకృష్ణుడు తనను గూర్చి తానే ప్రత్యక్షముగా వివరించుటకు ఒక అవకాశము ఏర్పడగలదు. అట్టి దానవ ప్రవృత్తి గలవారు దానవ స్వభావులైన తమ అనుయాయుల కొరకై సదా వక్రభాష్యము కావింతురు. కానీ వాస్తవమునకు ప్రతి ఒక్కరూ తమ శ్రేయస్సు కొరకు కృష్ణ సంబంధ విజ్ఞానము నెరుగుట ఎంతో అవసరము. కనుక శ్రీకృష్ణుడే తనను గూర్చి తాను ప్రవర్తించినప్పుడు అది సమస్త లోకములకు మంగళకరమగును. దానవ ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ తమ దృక్పథము అనుసరించియే వారికి వింతగా తోచినను, వాస్తవముగా భక్తులైన వారు శ్రీకృష్ణుడే స్వయముగా పలికిన విషయములను హృదయపూర్వకముగా అంగీకరింతురు. శ్రీకృష్ణుని గూర్చి అధికాధికముగా తెలుసుకొనుటకు భక్తులు ఆరాటపడుచుందురు. కనుక భక్తులు శ్రీకృష్ణుడు తెలిపిన ప్రామాణిక వచనములను ఎల్లప్పుడూ భక్తితో ఆరాధింతురు. శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావించు నాస్తికులు కూడా ఈ విధముగా శ్రీకృష్ణుడు మానవాతీతుడనియు సచ్చిదానంద విగ్రహుడనియు దివ్యుడనియు త్రిగుణాతీతుడనియు దేశకాల ప్రభావములకు అతీతుడనియు ఎరుగగలుగుదురు. అర్జునుని వంటి భక్తుడు శ్రీకృష్ణుని దివ్యస్థితిని గూర్చి ఎట్టి అపోహలను కలిగియుండడు. శ్రీకృష్ణుడు భౌతిక ప్రకృతి గుణములచే ప్రభావితుడయ్యేడి సామాన్య మానవుడేనని భావించువారి నాస్తిక భావమును నిరాకరించుటకు అర్జునుడు చేసిన యత్నమే ఈ ప్రశ్నను శ్రీకృష్ణుని ముందుంచుట. ఐదవ శ్లోకం. శ్రీ భగవానువాచ బహూని మేవ వ్యతితాని జన్మానా తవ చార్జునా తాన్యహం వేద సర్వాణి నాత్వం వేత్త పరంతప. అనువాదం. దేవాది దేవుడు పలికెను, ఓ పరంపరా, నీకును మరియు నాకును పలు జన్మలు గడచినవి. అవన్నీయును నాకు జ్ఞప్తి ఎందున్నవి. కానీ నీవు వానిని జ్ఞప్తి ఎందుంచుకొనజాలవు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని అనేక అవతారములను గూర్చిన సమాచారము బ్రహ్మ సంహిత 5:33 యందు మనకు లభించుచున్నది. దాని యందు ఇట్లు తెలుపబడినది.
అద్వైతమచ్యుతాత్తమ నా అద్వైతమచ్యుత మనాధిమనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవ యౌవనం చ వేదేషు దుర్లభ మాత్మభక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. అద్వైతుడను అచ్యుతుడను అనాదియును అగు దేవాది దేవుడైన గోవిందుని శ్రీకృష్ణుని నేను భజింతును. అతడు అనంత రూపములుగా వ్యాప్తి నొందెను. పురాణ పురుషునిగా నిత్య యవ్వనముతో అలరారు వానిగా భావించును. భగవానుని అట్టి సచ్చిదానంద విగ్రహ రూపములు వేత్తలకు సాధారణముగా దుర్లభములైనను శుద్ధ భక్తులకు మాత్రం అవి స్వయముగా ప్రకటితమగుచుండును. భగవానుని అట్టి సచ్చిదానంద విగ్రహ రూపములు వేదత్తులకు సాధారణముగా దుర్లభములైనను శుద్ధ భక్తులకు మాత్రం అవి స్వయముగా ప్రకటితమగుచుండును. బ్రహ్మ సంహిత 5:33 నందు కూడా ఇట్లు తెలుపబడినది. రామాదిమూర్తిషు కల నియమేన తిష్టన్ నానా అవతారమకోరోద్భవ నేషు కింతు కృష్ణ స్వయం సమభవత్పరమః పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. రామ నృసింహాది వంటి అనేక అవతారములను ఇతరములైన అనేక అంశావతారములను ధరించువాడను మరియు ఆదిదేవుడైన శ్రీకృష్ణునిగా తెలియబడుచు స్వయముగా అవతరించేడివాడును అగు గోవిందుని శ్రీకృష్ణుని భజింతును. భగవానుడు అద్వితీయుడని తెలియబడినను అనేక రూపములతో అవతరించుచుండునని వేదములందు తెలుపబడినది. అతడు అనేక రంగులను మార్చినను వాస్తవమునకు మార్పురహితముగా నుండు వైఢూర్యమనితో అతనిని పోల్చవచ్చును. బహుళములైనను ఆ రూపములన్నింటినీ శుద్ధ భక్తులు మాత్రమే అవగతం చేసుకొందురు. కేవలము వేదాధ్యయనముచే అవి అవగతం కావు. వేదేషు మధుర్లభమాత్మభక్తౌ అర్జునుని వంటి భక్తులు శ్రీకృష్ణ భగవానుని నిత్య సహచరులు. భగవానుడెప్పుడు అవతరించినను వివిధ స్థాయిలలో అతనిని సేవించుటకై ఆ నిత్య సహచరులైన భక్తులను అవతరింతురు. అర్జునుడు అట్టి భక్తులలో ఒకడు. కొన్ని లక్షల సంవత్సరములకు పూర్వం శ్రీకృష్ణ భగవానుడు సూర్య దేవుడైన వివస్వానునకు గీతాజ్ఞానము బోధించినప్పుడు అర్జునుడు కూడా తన స్థాయిలో మరొక రూపంలో భగవానుని చెంతనే నిలిచి ఉన్నాడని ఈ శ్లోకము ద్వారా మనకు తెలియచున్నది. కానీ అర్జునుడు మరియు భగవానునికి భేదముగా భగవానుడు ఆ విషయమును గుర్తుంచుకొనెను. అర్జునుడు అట్లు గుర్తుంచుకొనుటకు సమర్థుడు కాకుండెను. పరంతప ఇదియే అంశలైన జీవులకును మరియు గొప్ప యోధునిగా సంబోధింపబడినను తమ పూర్వజన్మలలో జరిగిన విషయములను జ్ఞప్తికి తెచ్చుకొనలేకున్నాడు. కనుక జీవుడు లౌకిక పరిగణననుసరించి ఎంత గొప్పవాడైనను జీవుడు పరమపురుషునికి సమానుడు కాజాలడు. శ్రీకృష్ణ భగవానునితో శాశ్వత సహచర్యమును కలిగినవాడు నిశ్చయముగా ముక్త పురుషుడే. కానీ అతనెన్నడను భగవానునితో సమానుడు కాజాలడు. బ్రహ్మ సంహిత 5:33 యందు శ్రీకృష్ణుడు అచ్యుతునిగా వర్ణింపబడెను. భౌతిక ప్రకృతి సంపర్కము నందున్నప్పటికీ
అతడు తన దివ్యత్వమును విస్మరింపడు కనుక జీవుడు అర్జునుని వంటి ముక్త పురుషుడైనను అన్ని విషయములలో భగవానునితో సమానము కాజాలడు. అర్జునుడు భగవానుని భక్తుడైనను కొన్ని మార్లు భగవానుని స్థితిని అతడు విస్మరించును. కానీ దివ్యానుగ్రహముచే భక్తుడు వెంటనే తిరిగి భగవానుని అచ్యుతమైనట్టి స్థితిని ఎరుగగలుగును. కానీ ఆ భక్తులు లేక దానవ ప్రవృత్తి గలవారు భగవానుని ఈ దివ్య స్థితిని ఎరుగజాలరు. కనుకనే గీత యందలి ఈ వివరణలు భక్తులకు మరియు దానవ ప్రవృత్తి గలవారికి ఎన్నటికి అవగతం కాజాలవు. శ్రీకృష్ణార్జునుని శ్రీకృష్ణార్జునులిరువురును స్వభావరీత్యా నిత్యులైనను లక్షలాది సంవత్సరముల పూర్వము తాను చేసిన కర్మలన్నింటినీ శ్రీకృష్ణ భగవానుడు జ్ఞప్తి ఎందుంచుకొనగా అర్జునుడు అట్లు జ్ఞప్తి ఎందుంచుకొనలేకపోయెను. జీవుడు తన దేహ పరివర్తనము వలన సర్వమును విస్మరించుననియు మరియు శ్రీకృష్ణ భగవానుడు తన సచ్చిదానంద దేహమును మార్చని కారణముగా సర్వమును